ఒకటి. గర్భగుడిలోని అసలు శ్రీ వెంకటేశ్వర విగ్రహం 18 డిగ్రీలు కుడివైపు వంగి ఉంది. భక్తులు చూసే విగ్రహం 50 కిలోలకు పైగా బరువున్న బంగారు కవచం, పట్టు వస్త్రాలు, పూలు, ఆభరణాలతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల నిట్టగా నిలబడినట్లు కనిపిస్తుంది. కాని ఆలయంలో జరిగిన పెద్ద అగ్ని ప్రమాదంలో గ్రానైట్ విగ్రహం వేడికి వేడెక్కి పురోహితులు హఠాత్తుగా చల్లని నీరు చల్లడం వల్ల రాయి సంకోచించి 18 డిగ్రీలు కుడివైపు వంగిపోయిందని 11వ శతాబ్దపు శిలాశాసనాలు సాక్ష్యంగా ఉన్నాయి. అప్పటి రాజులు భారీ తాళ్లతో విగ్రహాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించినా కదల్లేదు. ఇప్పటికీ వంగిన స్థితిలోనే ఉంది. కవచం కింద గుడ్డల ప్యాడింగ్ పెట్టి బయటికి నిట్టగా కనిపించేలా చేస్తారు. ఏడాదికి ఒక్కసారి వసంతోత్సవ అభిషేకం సమయంలో మాత్రమే కవచం తీస్తారు. అప్పుడు మాత్రమే ఈ వంపు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 2. ప్రతి ఇంట్లో వినిపించే ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన సుప్రభాతం గర్భగుడిలో ఎప్పుడూ పఠించరు. 13వ శతాబ్దంలో శ్రీ ప్రతివాది భయంకర అన్నం రచించిన అసలు సుప్రభాతం 4 భాగాలుగా మొత్తం 70 శ్లోకాలు ఉంటాయి. ఎంఎస్ గానం చేసిన ప్రసిద్ధ వెర్షన్ కేవలం 29 శ్లోకాల సంక్షిప్త రూపం. అహోబిల మఠం జీయర్ 3 తమిళ మిశ్రమ శ్లోకాలను తీసివేసి పూర్తి సంస్కృతంలో మార్పు చేసి రూపొందించారు. గర్భగుడిలో ఉదయం 3 గంటల సుప్రభాత సేవ సమయంలో 700 ఏళ్లుగా పఠిస్తున్న మార్పులేని అసలు 70 శ్లోకాల పాఠమే అర్చకులు చదువుతారు. టీటీడీ ఎంఎస్ వర్షన్ను రికార్డ్ చేసి ప్రజల్లో భక్తి పెంచటానికి ప్రచారం చేసింది కానీ పవిత్ర గర్భగుడి లోపల ఆ వెర్షన్ ఎప్పుడూ ఉపయోగించలేదు. 3. హదీరాంజీ మఠంకు టీటీడీలో ఎవరూ తీయలేని శాశ్వత అధికారాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా వాటిని రద్దు చేయలేరు. విజయనగర సామ్రాజ్య కాలం నుండి దాదాపు 400 ఏళ్లపాటు తిరుమల ఆలయాన్ని హదీరాంజీ మఠమే పూర్తిగా నిర్వహించింది. మద్రాస్ హైకోర్టు నిధుల దుర్వినియోగ ఆరోపణలతో మఠం నుంచి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నా కోర్టు మఠంకు 3 శాశ్వత హక్కులు ఎప్పటికీ ఉండేలా తీర్పిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు టీటీడీ చట్టం మార్చినా హైకోర్టు తీర్పును రద్దు చేయలేరు కాబట్టి ఇవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. 1. మఠాధిపతి టీటీడీ ట్రస్ట్ బోర్డులో శాశ్వత సభ్యుడు. ప్రభుత్వం నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, తొలగించటం కూడా చేయలేరు. 2. ఆనంద నిలయం ప్రధాన ఖజానాకు 3 కీలు ఉంటాయి. 1 ఈవో దగ్గర, 1 ముఖ్య అర్చకుడి దగ్గర, 3వది హదీరాంజీ మఠం దగ్గర. మఠం ప్రతినిధి లేకుండా ఖజానా తెరవడం సాధ్యం కాదు. 3. ప్రతి ఏటా హుండీ వసూలలో 2% వాటా మఠంకిస్తారు. బ్రహ్మోత్సవంలో గరుడ వాహన సేవలో మొదటి దర్శన హక్కు మఠాధిపతికే ఉంటుంది. సీఎం కూడా ఆయన తర్వాతే దర్శనం చేసుకుంటారు. 4. ప్రసిద్ధ తిరుపతి లడ్డు 1950 వరకు సామాన్య భక్తులకు ఇవ్వలేదు. అది కేవలం వీఐపీలకు మాత్రమే ఇచ్చే ప్రసాదం. చాలామంది లడ్డు 1000 ఏళ్లుగా అందరికీ ఇచ్చే ప్రాచీన ప్రసాదం అనుకుంటారు. కానీ టీటీడీ ప్రసాదం విభాగం రికార్డుల ప్రకారం 17వ శతాబ్దం నుండి లడ్డు నైవేద్యం చేసేవారైనా రోజుకు కేవలం 100 లడ్డూలు చిన్న బ్యాచ్లో తయారుచేసి రాజులు, పెద్దదాతలు, మఠాల పెద్దలకు మాత్రమే పంచేవారు. సామాన్య భక్తులకు చక్కెర పొంగల్, పులిహోర్, దద్దోజనం ఉచితంగా ఇచ్చేవారు. 1949 సంవత్సరం వేసవిలో అన్నం ప్రసాదం త్వరగా చెడిపోయి భక్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో 1950 నుండి లడ్డు తయారీని పెంచి ఒక్కో లడ్డూని 1 అనా నేటి 6 పైసలు చొప్పున సామాన్యులకు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు మనం తినే కాజు, యాలకులు, కలకండున్న లడ్డు రెసిపీ 1965లోనే ఫైనలైజ్ అయింది. 1948లో ఏడాది మొత్తం లడ్డు ఉత్పత్తి 30,000 ఉంటే 2026లో 30 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేస్తున్నారు. 5. ప్రతిరోజు హుండీలో వచ్చే డబ్బులో 5% శ్రీ భూవరాహస్వామి ఆలయానికి అద్దెగా ఇస్తారు. ఈ ప్రథ 1000 ఏళ్లుగా కొనసాగుతోంది. స్థల పురాణం ప్రకారం తిరుమల కొండల అసలు యజమాని వరాహస్వామి. వెంకటేశ్వరస్వామి అక్కడ నివాసం ఉండడానికి వరాహస్వామి నుండి శాశ్వత లీజుకు భూమి తీసుకున్నాడు. అందుకు ప్రతి పూజలో మొదటి నైవేద్యం, మొదటి తీర్థం, వసూలలో వాటా ఇస్తారని ఒప్పందం చేసుకున్నాడని కథ. నిజానికి ఇప్పటికీ ప్రధాన ఆలయంలో ఏ పూజ మొదలుపెట్టినా ముందు ఒక అర్చకుడు కొండ దిగువనున్న వరాహస్వామి ఆలయానికి వెళ్లి కొబ్బరికాయ సమర్పించి అనుమతి తీసుకుని వచ్చాకే పూజ ప్రారంభిస్తారు. ప్రతిరోజూ హుండీ లెక్కించిన తర్వాత ముందుగా 5% నగదు, బంగారం, వెండి, ప్రసాదం వరాహాలయానికి పంపిస్తారు. 2024లో టీటీడీ బడ్జెట్లో వరాహాలయానికి 128 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం హుండీ వసూళ్లు 2560 కోట్ల రూపాయల్లో 5%కి సమానం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో 3 నెలలు భక్తులే లేనప్పుడు కూడా స్థిర డిపాజిట్ల నుండి డబ్బు కట్టి ఈ వాటా పంపారు. వ్రతన ఎప్పుడూ ఆపలేదు. చాలామంది వెంకటేశ్వర దర్శనానికి వచ్చి వరాహాలయాన్ని స్కిప్ చేస్తారు కానీ టీటీడీ ఈ అద్దెని మాత్రం 1000 ఏళ్లుగా క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.